ఒక విన్నపం సమర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా మన ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా అది జగిత్యాల్లో ఎక్కువ ఉంది మనకు. సో ఉపాధి లభించక తరతరాల నుంచి గల్ఫ్ దేశాలు పోయి ఏదైతే వీళ్ళు చాలా కష్టపడి, ఎందుకంటే అక్కడ తిరిగి వచ్చినాం కాబట్టి మాకు తెలిసి ఎంత కష్టాలు ఉన్నాయి, ఎంత ఎండనక వాననక వాళ్ళు పూర్తిగా బానిసల్లా బతికే పరిస్థితి వాళ్ళు అక్కడ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా వారు సంపాదించిన దానిలో ఆ డబ్బుతోనే ఇక్కడ మనకు ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఇక్కడ వచ్చి ఇక్కడ అభివృద్ధికి దోహదపడడం జరుగుతుంది. సో వాళ్ళు అదేవిధంగా మన కార్మికులు ప్రతి ఊర్లో అభివృద్ధిలో వాళ్ళ రోల్ ఉంటుంది. ఇప్పుడు చిన్నగా ఏదైనా జరిగినా కానీ ఇక్కడ మనం కంటే ఎక్కువ వాళ్ళు స్పందించి మానవతా హృదయంతో వేరే వాళ్లకు సహాయం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉండి దుర్బలమైన పరిస్థితుల్లో అక్కడ గడుపుతున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి, కనీస అవసరాలను తీర్చే బాధ్యత, వాళ్ళ హక్కులను పూర్తిగా కాపాడే బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉంది. సో అది ఈరోజు వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సమస్యలు అంటే ఇక్కడ ఉపాధి కల్పించే మార్గాలు ఎక్కువ చూస్తే కనీసం రాబోయే తరాల కన్నా మనం ఇక్కడ ఉపాధి అందించి అక్కడ గల్ఫ్లో వెళ్ళడం అనేది తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఎన్ఆర్ఐ సెల్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏదైతే యూరోప్ దేశాలు, అమెరికా అలాంటి దేశాలకు వెళ్ళే వారికి గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థితిగతులకు చాలా తేడా ఉంది. అందుకే గల్ఫ్కు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రత్యేక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి వెంటనే స్పందించే విధంగా, ఏదో మనం ఒక కంప్లైంట్ ఇచ్చి ఒకటి సోషల్ మీడియా ద్వారా తెలిపితే స్పందించడమే కాకుండా ఏ సమస్య అయినా ప్రభుత్వం వారిచ్చి వారు తెలుసుకునే విధంగా ఉంటే సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా తను సోదరుడు చెప్పినటువంటి ఆయన చూసి వచ్చింది కాబట్టి అక్కడ శవాల పరిస్థితి ఏంది, ఎవరన్నా అనుకుని ప్రమాదవశాత్తు జరిగితే ఉండే పరిస్థితులు ఏంటియో మనం రోజు ఒకటి పేపర్ చదువుతూనే ఉన్నాం. చందాలు జమ చేసి ఊళ్ళల్లో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వెళ్ళిన వాళ్ళ కుటుంబాలన్నీ అప్పులలో కూరుకుపోయి ఉన్నాయి.